ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఓసారి యాక్షన్, మరోసారి ఫ్యాక్షన్, ఒకసారి కామెడీ, మరోసారి రొమాంటిక్, ఇలా ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. తాజాగా తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త సక్సెస్ ఫామ్లో దొరికేసిందా? అందరూ ఆ కథల వైపు అడిగేస్తున్నారా? హీరోలు, దర్శకుల చూపు కూడా ఆ స్టోరీస్ వైపు పడుతోందా? తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న ఆ ట్రెండ్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూసేద్దాం. టాలీవుడ్లో టైం మారింది. కథలన్నీ అయితే టైం ట్రావెల్ లేదంటే సైన్స్ ఫిక్షన్ చుట్టూనే తిరుగుతున్నాయి. కథలన్నింటినీ టైం మిషన్ ఎక్కించేస్తున్నారు మేకర్స్. 3 ఏళ్ల కింద ఒకే ఒక్క జీవితంతో టైం ట్రావెల్ కథతో హిట్ కొట్టిన శర్వా తాజాగా శ్రీను వైట్లతో మరోసారి సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. 2027 సంక్రాంతికి రానుంది ఈ చిత్రం. అలాగే నాగ్ అశ్విన్ కల్కి అంతా సైన్స్ తో కూడిన టైం ట్రావెలే. కల్కిలో సైన్స్ కు ఇతిహాసాలకు ముడిపెట్టారు నాగి. సెట్స్ పై ఉన్న కల్కి సీక్వెల్లోనూ ఇదే చేస్తున్నారీన. రాజమౌళి వారణాసిలోనూ టైం ట్రావెలే ప్రధానాంశం. ప్రెజెంట్ నుంచి ఖండాలు దాటుతూ రామాయణం కాలానికి వెళ్లే ఫ్యాంటసీ డ్రామా ఇది. అటు అల్లు అర్జున్, అట్లీ కలయికతో రూపొందుతోన్న రాకాలోనూ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఉంది. ఇందులో బన్నీ 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తోన్న విశ్వంభర్లోనూ టైం ట్రావెల్ చూడబోతున్నాం. సత్యలోకంలో ఉన్న హీరోయిన్ను రక్షించడానికి హీరో 14 లోకాలు దాటి వెళ్లడమే ఈ సినిమా కథ. పురాణాల ప్రకారం పైన 7, కింద 7 మొత్తం 14 లోకాల నేపథ్యంలో ఈ ఫ్యాంటసీ కథ సాగుతుంది. ఈ సినిమాతో మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త లోకాన్ని పరిచయం చేయాలని చూస్తున్నారు వశిష్ఠ. స్టార్ హీరోలే కాదు, చిన్న హీరోలకు కూడా సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ అనేది సక్సెస్ ఫార్ములాగా అయిపోయింది. సుమ కొడుకు రోషన్ కనకాల కూడా ప్రస్తుతం విఐ ఆనంద్ కథా స్క్రీన్ ప్లే అందిస్తోన్న సైన్స్ ఫిక్షన్ పాయింట్తో సినిమా చేస్తున్నారు. మొత్తానికి అప్పట్లో ఆదిత్య 369 మాత్రమే ఈ కాన్సెప్ట్తో వస్తే తాజాగా దర్శకులంతా ప్రేక్షకులను కొత్త కొత్త లోకాలకు తీసుకువెళ్లి మాయ చేయడం ఖాయమనిపిస్తుంది. ఆల్రెడీ ఫౌజీపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయంటే ఇప్పుడు వాటిని మరింత ఎత్తుకు చేర్చేశారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. ఈ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చారు ఈయన. ఇంతకీ ఫౌజీ విషయంలో ప్రభాస్ ఏం చేస్తున్నారు? ఈ సినిమాపై ఆయన అంత ఆసక్తిగా ఎందుకున్నారు తెలుసా? రాజాసాబ్తో డీలా పడిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫౌజీతో ఖచ్చితంగా కాలరెగరేసేలా ఉన్నారు. ఈ సినిమా విషయంలో లెక్కలస్సలు తప్పవంటున్నారు నిర్మాత రవిశంకర్. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు సెట్స్లోనే ఉంటూ తన షూటింగ్ లేకపోయినా మానిటర్ దగ్గర కూర్చుని అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆయన డెడికేషన్ చూస్తుంటే ఫౌజీ రికార్డులు ఖాయం అనిపిస్తోంది. 1940లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంగా సాగే పీరియాడిక్ డ్రామాగా ఫౌజీ తెరకెక్కుతోంది. నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను కళ్లకు కడుతూనే తన మార్క్ హ్యూమన్ ఎమోషన్స్ పై దర్శకుడు హను రాఘవపుడి స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ 80% పూర్తయింది. చెప్పినట్టుగానే సినిమాను డిసెంబర్ 3న విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. ఫౌజీతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్స్ మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్లతో పాటు ఒకప్పటి అందాల తార జయప్రద లాంటి లెజెండరీ నటులు ఇందులో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. సీతారామంతో మ్యాజిక్ చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫౌజీ అంటేనే సైనికుడు అని అర్థం. మరి అలాంటిది స్వాతంత్ర్య దినోత్సవం రోజు సినిమాకు సంబంధించిన అప్డేట్ లేకపోతే ఎలా? అందుకే ఆగస్టు 15న ఫౌజీ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ రాబోతోందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు మేకర్స్. అదే గనక జరిగితే డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే. షూట్ చేస్తున్నప్పుడు కాదు, కొబ్బరికాయ కొట్టిన రోజే తన సినిమా ప్రమోషన్ ఎలా చేయాలో డీటెయిల్గా రాసుకుంటారు రాజమౌళి. తాజాగా వారణాసి విషయంలో కూడా ఇదే చేస్తున్నారు ఈయన. గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూనే ఆ 2 దేశాలపై మాత్రం ప్రత్యేకంగా కాన్సంట్రేషన్ పెట్టారు జక్కన్న. మరి వారణాసి కోసం ఈసారి ఎలాంటి మాస్టర్ స్కెచ్ చేస్తున్నారో చూద్దామా? వారణాసి ప్రమోషన్స్లో రాజమౌళి లెక్కలు మారుతున్నాయి. బాహుబలి, RRR సినిమాలతో నార్త్ అమెరికాలో రికార్డ్స్ క్రియేట్ చేసిన జక్కన్న ఇప్పుడు ఫ్రాన్స్, లాటిన్ అమెరికా మార్కెట్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ 2 చోట్ల నెట్ఫ్లిక్స్లో RRR, బాహుబలి సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ చూశాకే వారణాసి కోసం స్పెషల్ ప్రమోషనల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు జక్కన్న. హాలీవుడ్ ప్రేక్షకులకు వారణాసిని మరింత చేరువ చేసేందుకు వెరైటీ, డెడ్లైన్ లాంటి అక్కడి పాపులర్ మ్యాగజైన్స్ ను వాడుకుంటున్నారు రాజమౌళి. గ్లోబల్గా సినిమాను తీసుకువెళ్లేందుకు ఏ దేశంలో ఎలాంటి ప్రమోషన్స్ చేయాలో ముందే ప్లాన్ చేసుకుంటున్నారు టీం. దానికి తగ్గట్టుగానే వారణాసి బృందం ఇంటర్నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేస్తోంది. ఈ ప్రమోషన్స్ కోసమే గతంతో పోలిస్తే ఈసారి షూట్ కూడా త్వరగా పూర్తి చేశారు జక్కన్న.
ఇప్పటికే వారణాసి షూట్ 80% పూర్తయింది. జనవరి నుండి 4 నెలలు పూర్తిగా ప్రమోషన్స్ కోసమే టైం కేటాయించుకున్నారు. మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రమోషన్స్కు ఎక్కువ టైమే ఇవ్వనున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న గ్రాండ్గా విడుదల కానుంది. ప్రేమించేటప్పుడు బానే ఉంటుందేమో, కానీ విడిపోయిన తరువాత మాత్రం నరకమే అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. తాజాగా తన బ్రేకప్ గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రిలేషన్షిప్లో ఉంటూ ఎమోషనల్గా ఎంతో నరకం అనుభవించానని ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మాజీ ప్రియుడి గురించి అనుపమ ఏమన్నారో తెలుసా? తన టాక్సిక్ రిలేషన్షిప్ గురించి పూర్తిగా ఓపెన్ అయ్యారు అనుపమ పరమేశ్వరన్. ప్రేమ పేరుతో దగ్గరైన ఆ వ్యక్తితో కొన్ని నెలలకే పెళ్లిదాకా మాటలొచ్చాయని, అయితే తరువాతే అతని నిజ స్వరూపం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు అనుపమ. తన బట్టలు అలాగే సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా అతను ఆంక్షలు విధించడంతో తన స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయానని చెప్పుకొచ్చారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్ పాత్రలాగా అతడు క్షణానికొక రకంగా ప్రవర్తించేవాడని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఆ చేదు అనుభవం కేవలం తన వ్యక్తిగత జీవితంపైనే కాకుండా కెరియర్పై తీవ్ర ప్రభావం చూపిందని, డ్రాగన్ ప్రమోషన్స్కు కూడా వెళ్లనివ్వకుండా అతడు అడ్డుకున్నాడని అనుపమ తెలిపారు. ఈ బంధం ఇలాగే కొనసాగితే మనశ్శాంతి దూరమవుతుందని గ్రహించే బ్రేకప్ చెప్పానన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి తాను మానసికంగా చాలా మదనపడ్డానని చెప్పుకొచ్చారు అనుపమ. ఈ బ్రేకప్ నుండి బయటపడి మళ్లీ తనను తాను వెతుక్కునే పనిలో ఉన్నానని, జీవితంలో మళ్లీ సంతోషాన్ని నింపుకునే పనిలో ఉన్నానన్నారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరియర్ పైనే ఉందన్నారు అనుపమ. ఇంత చెప్పినా అతడి పేరు మాత్రం బయటపెట్టలేదు ఈ బ్యూటీ. బాలీవుడ్ అంటే ఒకప్పుడు మన హీరోలకు అప్పుడప్పుడు వెళ్లే అత్తారిల్లులా ఉండేది. బట్ పాన్ ఇండియా మొదలయ్యాక ఎప్పుడూ పక్కనే ఉండే సొంతిల్లైపోయింది. అందుకని కేర్ ఆఫ్ ముంబై అంటూ అక్కడో ఇంటిని కూడా కొనేసుకుంటూ ఉన్నారు. ఒక్కరో ఇద్దరో కాదు, ముంబై అంతా సౌత్ స్టార్స్ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు సింపుల్గా మనోళ్లకు సెకండ్ హోమ్ అయిపోయింది. కేజీఎఫ్ సినిమాకు ముందు యష్ అంటే కేర్ ఆఫ్ కన్నడ, కానీ ఇప్పుడు ఆయన కేర్ ఆఫ్ ఇండియా. టాక్సిక్, రామాయణ సినిమాలతో నార్త్నే టార్గెట్ చేస్తున్నారు యష్. అందుకే ముంబై అలీబాగ్ ఏరియాలో 24 కోట్లతో బీచ్ వ్యూలో ఒక ల్యాండ్ కొన్నారు యష్. ఇక ధనుష్కు లోఖండ్వాలాలో 150 కోట్ల విల్లా ఉంది. రామ్ చరణ్ 2021లోనే ఖార్ ఏరియాలో సముద్రపోటున 30 కోట్లతో లగ్జరీ పెంట్ హౌస్ తీసుకున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ అంతే మార్కెట్ తెచ్చుకున్న ప్రభాస్కు ముంబైలో విలాసవంతమైన ఇల్లుంది. షూటింగ్స్, మీటింగ్స్ కోసం ఓ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారీయన. పుష్ప 2తో రికార్డ్స్ బద్దలు కొట్టిన బన్నీ జూహూ ఏరియాలో సీ వ్యూ ఉన్న 5 BHK అపార్ట్మెంట్కు 16 లక్షల రెంట్ చెల్లిస్తున్నారు. రాకా కోసం కొన్ని నెలలుగా ముంబైలోనే ఉన్నారు అల్లు అర్జున్. పృథ్వీరాజ్ సుకుమారన్కు బాంద్రాపాలి హిల్ ప్రాంతంలో 30.6 కోట్లతో ఓ డూప్లెక్స్ ఫ్లాట్ ఉంది. ఇక తమిళ హీరో సూర్యకు ముంబైలో 1700 స్క్వేర్ ఫీట్లో 70 కోట్ల లగ్జరీ హౌస్ ఉంది. తమ హాలిడే స్పాట్ అదే అంటున్నారు ఈ హీరో. పైగా జ్యోతిక హిందీలోనే బిజీగా ఉన్నారిప్పుడు. జవాన్ తరువాత అట్లీ బాంద్రాలో 38 కోట్లతో ఇల్లు కొన్నారు. సమంత, రష్మిక మందన్న లాంటి బ్యూటీస్ సైతం ముంబైలో ఇల్లు కొన్నారు. 15 ఆగస్టు వీకెండ్ ఆడియన్స్కు పండగే పండగ. ఎందుకంటే థియేటర్స్లోకి ఒకేసారి బోలెడన్ని సినిమాలు ముంచెత్తబోతున్నాయి. ఆగస్టు 14, 15 తేదీల్లో తెలుగుతో పాటు హిందీలోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ వద్ద తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం క్యూ కట్టిన ఆ సినిమాలేంటి, ఏ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో చూసేద్దామా? ఈ వారం ఎన్ని సినిమాలొస్తున్నా అందరి చూపుకు సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వనాథన్ సన్స్ పైనే ఉంది. సార్, లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ నుంచి వస్తున్న సినిమా కావడం దీనిపై అంచనాలు పెంచేస్తోంది. దీనికి పోటీగా ఎంఎస్ రాజు హర్రర్ డ్రామా అగధ కూడా రాబోతోంది. దీనిపై చాలా నమ్మకంగా ఉన్నారు రాజు. ఆగస్టు 14నే విశాల్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న మకుటం, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి విడుదలవుతున్న పళ్లబురుసు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. భిన్నమైన కథలతో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగుతోన్న ఈ చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 15న సురేష్ ప్రొడక్షన్స్ వారి హుషారు పిట్టలు థియేటర్స్లోకొస్తోంది. టాలీవుడ్లో మాత్రమే కాకుండా అటు బాలీవుడ్లో ఈ వీకెండ్ అదిరిపోయే చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. అమీర్ ఖాన్ నిర్మాణంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన బట్వారా 1947 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇమ్రాన్ హష్మీ ఆవారాపన్ 2 పైన భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తానికి
సౌత్ టు నార్త్ వరకు ఈ లాంగ్ వీకెండ్ సినిమా లవర్స్ కు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఖాయం. చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.